ఇంగ్లాండ్ నుంచి సిమ్లాకు వచ్చిన 72 ఏళ్ల మైఖేల్కు ఈ పర్యటన భావోద్వేగంతో కూడిన అనుభూతిని ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు ఈ బ్రిటిష్ పౌరుడు ఓ ముఖ్యమైన పనిపై వచ్చారు. 1922లో సిమ్లాలో పుట్టిన తన తల్లి రోజ్ మేరీ జనన ధృవీకరణ పత్రం కోసం మైఖేల్ భారత్కు వచ్చారు. తన బాల్యంలో సిమ్లా అందాలు, స్థానికుల ఆతిథ్యం గురించి అమ్మ కథలుగా చెప్పేదని ఆయన గుర్తు చేసుకున్నారు. సిమ్లాలో వీచే చల్లని గాలులు, పర్వతాల నడుమ ఉన్న ఇల్లు, రిడ్జ్ కొండల సందడి గురించి అమ్మ ఎప్పుడు చెప్పేది. ఎప్పటికైనా నా కళ్ళతో అవన్నీ చూడాలని అనుకున్నానని సిమ్లా మున్సిపల్ అధికారులకు వివరించారు. సోమవారం జాయింట్ కమిషనర్ భువన్ శర్మ సంబంధిత ధృవపత్రాన్ని మైఖేల్కు అందజేశారు. మరోసారి తన కుటుంబంతో కలిసి సిమ్లాకు వస్తానని మైఖేల్ చెప్పారు. 1870 నుంచి 1947 మధ్య సిమ్లాలో నివసించిన బ్రిటిషర్లు జనన మరణ ధృవీకరణ పత్రాలు స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. వీటి కోసం ఇంగ్లాండ్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు.